డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన విద్యార్థి విజయం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన విద్యార్థి విజయం. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రకటన విద్యార్థి విజయం. మధ్యలో ఉండాలి మొక్కల పక్కల పట్టుకుంటా భద్రన్న చేపెట్టు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ ఉద్యమకారులకు. ఉద్యమకారులు కదా అది కరెక్టే. తర్వాత మనం ఏం చేస్తామన్నా తప్పదు కదా. ముందు శ్రీకాంత్ చర్వేయండి, ముందు ఈశ్వర్ చర్వేయండి. ఇలా మనం కరెక్ట్ రూపాయలు మనమే అనుకోవాలి. ఇప్పుడైనా మనం అనేది ఉద్యమకారుల ఐక్యత. జోహార్ విద్యార్థి అమర వీరులకు. కొనసాగిద్దాం. డిసెంబర్ 9 విద్యార్థి విజయ దివస్ గా కొనసాగిద్దాం. డిసెంబర్ 9 విద్యార్థి విజయ దివస్ గా కొనసాగిద్దాం. ఏడి మందాల భాస్కర్ పోయిందా? మమ్మల్ని చూసి ఇంకెవరన్నా రాకపోతారా? పేపర్ కూడా ఇది బ్లడ్ వేయండి. బ్లడ్ ఇచ్చింది బ్లడ్ కూడా పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. అది ముమ్మాటికి విద్యార్థుల విజయ్ దివాస్ డిసెంబర్ 9 అనేది. ఆ రోజు డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ మార్చ్ పేరిట చలో అసెంబ్లీ అని ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చేసి తెలంగాణ స్టూడెంట్ చేసి పిలుపునిచ్చిందో లక్షలాది మంది ప్రజలు ఆనాడు విద్యార్థులతో సహా అందరూ కూడా కదిలి రావడం అనేది ఇంటెలిజెన్స్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, తెలంగాణ అగ్నిగుండమై మండుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ బలగాలు పంపిస్తే ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది. అందువల్లనే డిసెంబర్ 9 అనేది ఏ పార్టీ కూడా ఈనాడు విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ వచ్చిందని చెప్పడానికి చరిత్రని వక్రీకరిస్తున్నాయి. డిసెంబర్ 9 అనేది విద్యార్థుల విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం తెలంగాణ అంతటా జరుపుకోవాలని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉన్నారు. రేపు 10వ తేదీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో 250 గజాల స్థలం ఇస్తామని ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు ₹1 కోటి కూడిన సబ్సిడీతో కూడా రుణాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మేమే ఇవాళ దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చామని బీరాలు పలుకుతున్నారో మరి మీరు ఆనాడు ఉద్యమకారులకు చేసింది ఏం లేదు. మరి ఈరోజు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? 250 గజాల స్థలం మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మరి ఇవ్వాలని చెప్పేసి మీరు ఎందుకు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేమని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఉద్యమకారులు అంటే మీకు అంత చులకనైపోయారా? ఉద్యమకారులకు ఫలాలు దక్కకూడదా? కేవలం మీ కుటుంబమే మొత్తం తెలంగాణని ఏలి తెలంగాణ మొత్తం దోచుకో తింటారా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము యూనివర్సిటీ చేసి ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమాలు చేసిగా స్వాగతిస్తూ ఉన్నాం.